హాయ్ అండి. మనలో చాలామందికి క్యాబేజ్ అన్నా, క్యాబేజీతో చేసే రెసిపీస్ అన్నా చాలామందికి నచ్చవు కదా! అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా క్యాబేజీ శనగపప్పు కాంబినేషన్‌లో ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్‌లో ఈరోజు క్యాబేజీ శనగపప్పు కర్రీని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ కోసం ముందుగా శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్‌లోకి ఒక చిన్న కప్పు వరకు శనగపప్పు వేసుకుని ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఒక అరగంట పాటైనా శనగపప్పుని అయితే నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ క్యాబేజీని తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ వేసుకోండి. అస్సలు వాటర్ వేయకపోతే ఒకవేళ అంటుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా వేసుకుని మూత పెట్టేసుకుని ఒకే ఒక విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే క్యాబేజీని అయితే ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత క్యాబేజీలో ఎక్సెస్గా ఉన్న వాటర్ని అయితే వంపేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్తో పాటు వేసేసుకుని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పుని హై ఫ్లేమ్లోనే ఉడికించేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు. శనగపప్పు అనేది 2 విజిల్స్కి ఇలా మరీ మెత్తగా కాకుండా అలా అని పలుకు లేకుండా అయితే ఉడికిపోతుంది. శనగపప్పు ఉడికించిన వాటర్ని వేస్ట్ చేయకుండా రసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం శనగపప్పు వేసుకుంటున్నాం కాబట్టి అది స్కిప్ చేసేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని కలుపుకుంటూ లైట్గా ఉల్లిపాయ ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టేసుకున్న శనగపప్పుని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టేసి శనగపప్పు అనేది లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నీరోన్ చేసుకున్న క్యాబేజీని ఇందులోకి వేసేసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకోండి. నేనైతే వాటర్ అనేది లేకుండా పొడిపొడిలాడుతూ ఉంటే కూర బాగుంటుందని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కర్రీ గ్రేవీ లాగా కావాలి అనుకుంటే క్యాబేజీ శనగపప్పుని ఉడికించిన వాటర్ని వెనక్కి తీసేయకుండా ఇందులోనే వేసుకుని కర్రీని అయితే ఉడికించేసుకోండి. కానీ పొడిపొడిలాడితేనే ఈ కర్రీ అయితే టేస్ట్ బాగుంటుంది. క్యాబేజీ వేసిన తర్వాత కడాయి మీద మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్లేవర్స్ అంతా పట్టుకునేలాగా మగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుని ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకుని వేడివేడిగా ఈ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు క్యాబేజీతో ఇలా ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి.